హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో బయాలజీ మెథడాలజీకి సంబంధించిన టాపిక్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. జీవశాస్త్రం బోధనాభ్యాస శాస్త్రం అనే టాపిక్ని మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. అంటే బయాలజీ మెథడాలజీ, నథింగ్ బట్ బయాలజీ మెథడాలజీ అనమాట. ఇది అంటే జీవశాస్త్రం బోధనాభ్యాస శాస్త్రం అంటే వేరేది ఏమీ కాదు, అది మన బయాలజీనే. బయాలజీ మెథడాలజీ అనమాట. దాంట్లో విజ్ఞాన శాస్త్రం పరిచయం అనే టాపిక్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ ఫ్యూ టాపిక్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మానవ సంక్షేమంలో విజ్ఞాన శాస్త్రం దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. అలాగే ఏ రంగాల్లో అది దాని యొక్క డెవలప్మెంట్ అనేది చూపించుకుంటుంది, అంటే ఆ రంగాలలో దీని యొక్క హెల్ప్ ద్వారా ఆ రంగాలు ఎలా డెవలప్ అయినాయి, అంటే జీవశాస్త్రం యొక్క డెవలప్ ద్వారా రిమైనింగ్ ఫీల్డ్స్ అనేవి ఏ విధంగా డెవలప్ అవుతున్నాయి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం అనమాట. సో టుడే టాపిక్ వచ్చేసి ప్రసరణ రంగంలో అభివృద్ధి. అసలు ప్రసరణ రంగంలో ఎలా అభివృద్ధి చెందిందంటే రేడియో కానీ టీవీ, ఇప్పటి కాలంలో ఇంటర్నెట్ మానవ జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రసార రంగం అంటేనే పూర్వకాలంలో టీవీ అనమాట, ఆర్ అంతకుముందు చూసుకుంటే రేడియో. ఇప్పటి కాలంలో ఈ రోజుల్లో చూసుకుంటే ఇంటర్నెట్ అనమాట. అది మానవ జీవితంలో ఏంటి చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంటే ఒక రకంగా కాదు, అన్ని రకాలుగా ఇంటర్నెట్ మీద ఆధారపడటం జరుగుతుంది. ఇంతకుముందు కాలంలో ఏం చేశారు, న్యూస్ పేపర్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేసేవాళ్ళం. ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు, న్యూస్ పేపర్ అనేది మనకి అందుబాటులో ఉంటుంది. దేని ద్వారా? ఇంటర్నెట్ ద్వారా. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం న్యూస్ పేపర్ని మన ఫోన్లో కానీ ల్యాప్టాప్స్లో కానీ ఏదో ఒక దాంట్లో మనకి అవైలబుల్గా ఉన్నాం వాటిల్లో మనం కంప్యూటర్స్లో కానీ వాటిల్లో ఏం చేస్తున్నాం, న్యూస్ పేపర్ని చదువుకుంటున్నాం అనమాట. అలాగా మానవ జీవితం చూస్తే ఇప్పుడు ప్రజెంట్ మ్యాక్సిమం ఇంటర్నెట్ మీదే ఆధారపడి ఉంది. దాని యొక్క పాత్ర అనేది ప్రధాన పాత్రగా మారిందనమాట. అది ఒక ప్రధాన పాత్రను పోషిస్తుంది మానవ జీవితంలో. కృత్రిమ ఉపగ్రహాల సమాచార వ్యవస్థలో ఊహించినంత మార్పును తెచ్చాయి. సో కృత్రిమ ఉపగ్రహాలు, ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ అనమాట. అవన్నీ కూడా ఏంటంటే మనకి సమాచారాన్ని, ఇదంతా ఇప్పుడు మనం యూస్ చేసే టీవీస్, రేడియోస్, ఇంటర్నెట్ ఇవన్నీ కూడా ఆ కృత్రిమ ఉపగ్రహాల ద్వారా అవి అందించిన సమాచారం ద్వారా మాత్రమే ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి అన్నమాట. ఈ వ్యవస్థలో ఊహించినంత మార్పులు అనేవి తీసుకొచ్చాయి. ఏ వ్యవస్థలో? ప్రసార రంగంలో అభివృద్ధి అనమాట. చిత్రరంగం కూడా చాలా మార్పులు వచ్చాయి. చిత్రరంగం అంటే ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, దాంట్లో కూడా ఈ డెవలప్డ్ టెక్నాలజీ వల్ల అవి కూడా చాలా మార్పులు చేర్పులు చేసుకున్నాయి అన్నమాట. నెక్స్ట్ రవాణా రంగం. ఈనాడు ఏ ప్రాంతానికైనా ప్రయాణం అనేది చాలా సులభతరం అయిపోయిందండి. అలాగే వేగవంతం కావడానికి కారణం ఏంటి అంటే నథింగ్ బట్ అవర్ సైన్స్. అంటే ఒక ప్రయాణం సులభతరమైన, అది వేగవంతమైన దేనివల్ల జరిగింది అంటే వేరే శాస్త్రాల వల్ల కాదు, ఓన్లీ ఒక సైన్స్ వల్ల మాత్రమే జరిగింది. దానికి కారణం విజ్ఞాన శాస్త్రమే కారణం. అయితే నీటి లోపల, నీటి పైన, ఆకాశంలో ప్రయాణించే సాధనాలు, సూపర్సానిక్ నెట్లు అంటే సూపర్సానిక్ సెట్లు ఉంటాయి కదా, మొదలైనవి విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి ఫలితాలే. ఇవన్నీ కూడా ఒక నీటిలో ప్రయాణిస్తున్నారు అంటే ఎంత టెక్నాలజీ యూస్ చేస్తుంటారు. అలాగే వాటర్ పైన ఏదైనా కూడా ఏమవుతుంది, మునిగిపోతుంది వాటర్ మీద ఏదైనా కూడా. బట్ అలాంటి వాటర్ మీద అనేక రకాల ప్రయాణాలు కానీ అనేక రకాలుగా మనం యూజ్ చేస్తూ ఉంటున్నాం. ఆ వాటర్ పైన ప్రయాణాలు సాధ్యమైనాయి అంటే ఈ డెవలప్ అయిన సైన్స్ వల్ల మాత్రమే అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సహజ వనరుల పరిరక్షణ. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సహజ వనరులను పరిరక్షించడానికి జీవశాస్త్రం ఎలా యూజ్ అవుతుంది అంటే జీవశాస్త్రం మాత్రమే యూజ్ అవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అంటే వేరే ఏ శాస్త్రము కూడా సహజ వనరులు పరిరక్షించడానికి అంతగా ఇది అవ్వవు అనమాట. ఒక్క బయాలజీ ద్వారా మాత్రమే. ఎందుకంటే దాని సహజ వనరులు అంటేనే ఈ బయాలజీ ఎక్కువగా దాని గురించి స్టడీ చేస్తుంది. వాటిని ఎలా కాపాడాలి ఏంటి ఇవన్నీ కూడా బయాలజీకి తెలిసినంతగా, అంటే జీవశాస్త్రానికి తెలిసినంతగా వేరే శాస్త్రాలకి తెలియదు అని నా ఉద్దేశం. అంటే 100% జీవశాస్త్రం చేస్తే రిమైనింగ్ శాస్త్రాలు ఒక 50% చేస్తాయి అన్నమాట, అన్నీ కలిపి. ఓకే, సహజ వనరుల పరిరక్షణ. సహజ వనరులైన జంతువులు, వృక్షాలను జీవశాస్త్ర ప్రక్రియల ద్వారా సంరక్షించుకోవటం,
అడవుల సంరక్షణ ద్వారా పరిశ్రమలకు కావలసిన ముడి పదార్థాల లభ్యత, సమృద్ధిగా ఆక్సిజన్ లభించటం, సామాజిక అడవుల పెంపకం అన్నీ జీవశాస్త్ర పరిజ్ఞానం వల్లే సాధ్యమవుతుంది. సహజ వనరులు అనగానే మనకి ఏం గుర్తొస్తాయి? ప్లాంట్స్ అండ్ యానిమల్స్, అవునా? వాటిని ఏం చేస్తున్నారు? జీవశాస్త్ర ప్రక్రియల ద్వారా కొన్ని ప్రాసెస్ ఉంటాయి, బయాలజికల్ ప్రాసెస్లు ఉంటాయి. వాటి ద్వారా ఏం చేస్తున్నారంటే సంరక్షిస్తున్నారు. అంటే అంతరించిపోతున్న యానిమల్స్ని కానీ, అంతరించిపోతున్న వృక్షాలని కానీ, ఇంకా రకరకాలుగా ఏవైతే మనకి కావాల్సిన ప్లాంట్స్ కానీ, వాటి వల్ల ప్రతి ఒక్క మొక్క వల్ల, ప్రతి ఒక్క జంతువు వల్ల ఏదో రకంగా పర్యావరణంలో యూజ్ ఉంటానే ఉంటుంది. ఏ ఒక్కటి లేకపోయినా కూడా ఏంటంటే బ్యాలెన్స్ తప్పుతుంది పర్యావరణం అనేది. సో వాటన్నిటిని కన్సిడర్ చేసి వాటిని ఏం చేస్తున్నాం ఇక్కడ? సంరక్షిస్తుంది ఎవరు? విజ్ఞాన శాస్త్రం. అటవుల సంరక్షణ ద్వారా పరిశ్రమలకు కావాల్సిన ముడి పదార్థాల లభ్యత. సో చాలా చోట్ల ఏం చేస్తున్నారు? ఈ పరిశ్రమలు నెలకొల్పడం కోసం అడవులను రిమూవ్ చేస్తున్నారు, అవునా? కానీ ఈ పరిశ్రమకు కావాల్సిన రా మెటీరియల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే అడవుల నుంచే వస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే కొంత అనాలోచితంగా ఆలోచిస్తున్నారు. పరిశ్రమలు నెలకొల్పటానికి అడవులను రిమూవ్ చేస్తున్నారు. ఆ అడవులు రిమూవ్ చేయటం వల్ల ఈ పరిశ్రమ నెలకొల్పాడు భారీగా అంత ఏంటంటే గ్రాండ్గా ఒక పరిశ్రమ అయితే పెట్టారండి. అది ఎలా పెట్టారు? అడవులను రిమూవ్ చేసి పెట్టారు, అక్కడ ఒక పరిశ్రమ పెట్టారు. అప్పుడు అడవులన్నీ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఈ పరిశ్రమకి కావాల్సిన ముడి పదార్థాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అడవి నుంచే రావాలి. సో అసలు అడవి కొట్టేసినప్పుడు పరిశ్రమ ముడి పదార్థాలు ఎక్కడి నుంచి వస్తాయి? రావు కదా. అందుకని చెప్పి అడవులు సంరక్షించడం ద్వారా, ఎప్పుడైతే మనం అడవులు సంరక్షిస్తామో దాని ద్వారా నువ్వు ఎన్నైనా పరిశ్రమలు పెట్టు, వాటికి కావాల్సిన ముడి పదార్థాలన్నీ కూడా ఎక్కడ దొరుకుతాయి? అడవుల్లోనే దొరుకుతాయి. ఆ పదార్థాల లభ్యత, సమృద్ధిగా ఆక్సిజన్ లభించుట. సో ఆక్సిజన్ అంటేనే అడవులు అనమాట. అడవులు ఎంత ఎక్కువగా ఉంటే ఆక్సిజన్ కొరత అంత తక్కువగా ఉంటుందన్నమాట. ఓకేనండి. అడవులు కానీ మన చుట్టూ ప్లాంట్స్ కానీ ఎంత ఎక్కువగా ఉంటే ఆక్సిజన్ కొరత అంత తక్కువగా ఉంటుంది. సామాజిక అడవుల పెంపకం అంటే అడవుల పెంపకం మీద ఈ రోజుల్లో చాలామంది దృష్టి సారిస్తున్నారు. ఎందుకంటే వాటి యొక్క ఆవశ్యకతను గుర్తించడం వల్ల. అన్నీ జీవశాస్త్ర పరిజ్ఞానం వల్లే సాధ్యమవుతుంది. సో సామాజికంగా అడవులు పెంచుతున్నారు అంటే దానికి సంబంధించిన అవేర్నెస్ ఎవరిచ్చారు అంటే జీవశాస్త్ర పరిజ్ఞానం మాత్రమే ఇచ్చిందనమాట. అలాగే జంతువులను, వృక్షాలను పరిరక్షించాల్సిన అవసరం ఏమిటి అన్నా కూడా ఇదే వాళ్ళకి కావాల్సిన సమాచారాన్ని, అవేర్నెస్ అనేది ఇచ్చింది. ఎవరు? జీవశాస్త్రం అన్నమాట. ప్రకృతిలో నిక్షిప్తమైనటువంటి వనరులన్నిటినో వెతికి తీయటానికి జీవశాస్త్ర పరిజ్ఞానం ఉపయోగపడుతుంది. మన నేచర్లో చాలా వనరులు ఉన్నాయన్నమాట. వనరులు ఎన్ని అంటే లెక్కకు మించి, మనం ఇన్ని అని కూడా ఊహించలేం. వాటన్నిటిని ఏంటంటే వెతికి తీయాలి. దానికోసం విజ్ఞాన శాస్త్రం ఎప్పుడు ఏం చేస్తుంది? నిత్యం అన్వేషిస్తూ ఉంటుందన్నమాట. అది అసలు ఆగదనమాట. దాని యొక్క అన్వేషణ అనేది ఆగదు. ఎప్పటికప్పుడు ఈ నేచర్లో ఏమై ఉన్నాయి, నేచర్లో దాగిన సత్యాల గురించి, నిగూఢమైన విషయాల గురించి అది ఎప్పటికప్పుడు అన్వేషిస్తూ ఉంటుంది. సో ఆ పరంపరలో భాగంగా ఏంటంటే నిక్షిప్తమైనటువంటి ఎక్కడ? ప్రకృతిలో వనరులన్నిటినో నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి. వాటన్నిటినీ విజ్ఞాన శాస్త్రం, జీవశాస్త్రం ఏం చేస్తుంది? వెతికి తీయటానికి పరిశోధనలు ఉపయోగపడుతున్నాయి. ఎవరి యొక్క పరిశోధనలు? జీవశాస్త్రం యొక్క పరిశోధనలు అనేవి యూజ్ అవుతున్నాయి. సహజ వాయువు, నూనె, బొగ్గు మొదలైనవి ఇవన్నీ కూడా శిలాజ ఇంధనాలు అనమాట. సహజ వాయువు అయినా, నూనెలైనా, బొగ్గు మొదలైనవి ఇవన్నీ ఎలా కన్సిడర్ చేస్తున్నారు? శిలాజ ఇంధనాలుగా మనం తీసుకుంటాం అన్నమాట. వీటిని శిలాజ ఇంధనాలు అని కూడా అంటారు. సహజ వనరులను, ఇవన్నీ కూడా సహజ వనరులు కూడా నేడు శాస్త్రీయ పరిజ్ఞానంతో వినియోగించుకొని మానవ జీవితానికి సుఖమయం చేస్తున్నాయి. వీటన్నిటి గురించి కావాల్సిన సమాచారం ఎవరిస్తున్నారు? జీవశాస్త్రం, మన విజ్ఞాన శాస్త్రమే ఇస్తుందన్నమాట. సహజ వనరుల గురించి కానీ, నూనె గురించి కానీ, బొగ్గుల గురించి కానీ, ఇలా శిలాజ ఇంధనాలు ఉన్నాయి, ఇలా సహజ వనరులు ఉన్నాయి. వాటన్నిటిని ఎలా యూజ్ చేసుకోవాలి? శాస్త్రీయ పరిజ్ఞానాన్ని యూజ్ చేసి, శాస్త్రీయ పరిజ్ఞానాన్ని వినియోగించి మీరు యూజ్ చేసుకోండి అని చెప్పి ఒక మానవ జీవితాన్ని ఈ రోజులో సుఖమయం చేస్తున్నాయి అంటే అవి జీవశాస్త్రం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. లోహాల ఉనికిని సూచించే మొక్కలు అంటే కొన్ని మొక్కలు ఏంటంటే ల్యాండ్లో ఎక్కడ లోహాలు ఉన్నాయి అనేవి అవి సూచిస్తాయన్నమాట. ఎలాగంటే దానికి ఒక మెథడ్ ఉంటుందన్నమాట. ఆ ప్లాంట్స్ ఎక్కడైతే
కొన్ని ప్లాంట్స్ ఉంటాయి. ఆ ప్లాంట్స్ ఏంటంటే ఈ పర్టిక్యులర్ ఏరియాలో ఇటువంటి లోహాలు ఉన్నాయి, ఆ లోహాలు ఉన్నాయి అని కూడా చూపిస్తాయి అన్నమాట. అలాంటి ప్లాంట్స్ కూడా ఉన్నాయన్నమాట. అలాంటి ప్లాంట్స్ యొక్క ఏవైతే లోహాల ఉనికిని సూచించే మొక్కలు ఏవైతే ఉన్నాయో మొక్కల గురించిన పరిజ్ఞానంతో భూగర్భంలోని నిక్షిప్తమైన వివిధ ఖనిజాలు తెలుసుకోగలుగుతున్నారు. ఇక్కడ ఎవరి పరిజ్ఞానం యూజ్ చేస్తున్నారు లోహాల గురించి కనుక్కోవటానికి? మొక్కల యొక్క పరిజ్ఞానాన్ని యూజ్ చేస్తున్నారనమాట. మొక్కలు ఎంత తెలివికలిగే చూసారా? వాటి యొక్క తెలివితేటలు పలానా ల్యాండ్లో ఇటువంటి లోహాలు ఉన్నాయి, పలానా ల్యాండ్లో అటువంటి లోహాలు ఉన్నాయి, ఇక్కడ ఈ లోహం ఉంది అని మనకి సమాచారం ఎవరిస్తున్నారు? ప్లాంట్స్. వాటికి ఉన్న పరిజ్ఞానాన్ని మనం యూజ్ చేసుకొని ఆ భూగర్భంలో నిక్షిప్తమైన రకరకాల ఖనిజాల గురించి మనం తెలుసుకోగలుగుతున్నాం అన్నమాట. ఇది కూడా మొక్కలు అంటే నథింగ్ బట్ బయాలజీ, అంటే జీవశాస్త్రమే కదా. దాని పరిధిని దాటైతే మొక్కలు ఉండవు కదా. ఇలా కూడా మనకి యూజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్, అడవులు, బొగ్గు, పెట్రోలియం, ఖనిజాలు లాంటి సహజ వనరులు చాలా కాలం ఉండేటట్టు జాగ్రత్తగా వాడాలి. ఉన్నాయి కదా మనకి ఎక్కువగా సోర్సెస్ అనేవి చాలా ఉన్నాయి, సహజ వనరులే కదా ఏవైందిలే వాడుకోవచ్చు అని విచ్చలవిడిగా వీటిని వాడకూడదనమాట. అడవులు కానీ, బొగ్గును కానీ, పెట్రోలియం కానీ, ఖనిజాలు కానీ ఇవన్నీ కూడా సహజ వనరులు అనమాట. మనకి సహజంగా నేచర్ ఇచ్చింది. వాటిని ఎలా వాడాలి, ఎలా వాడాలా, ఎంత వాడాలో అంతే వాడాలి. అడవులన్నింటినీ కొట్టేశారు, అడవులన్నింటినీ తీసేసి రిమూవ్ చేసి ఇండస్ట్రీస్ అనేవి నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ వచ్చేసినాయి. ఇప్పుడు ఆ ఇండస్ట్రీకి కావాల్సిన ముడి పదార్థాలు ఎవరు? అడవులే. మళ్ళీ అగైన్ అడవుల మీద పడుతున్నారు. సో విచక్షణతో వాడుకోవాలన్నమాట ఏదైనా కూడా అని ఇక్కడ చెప్తున్నారు. అటవీ సంరక్షణ కోసం మొక్కలను విరివిరిగా నాటడంతో పాటు ఎడారి ప్రాంతాలు పెరగకుండా చూడాలి. అటవీ సంరక్షణ, అడవులను సంరక్షించడానికి ఏం చేయాలి? మొక్కలను విరివిరిగా నాటాలి. బాగా నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి పెడుతూ ఉంటే ఆటోమేటిక్గా అడవులు అనేవి మళ్ళీ గూడేమవుతాయి, పునరుద్ధరించబడతాయి. ఎన్ని అడవులు అయితే కొట్టేశారో, ఎన్ని అడవులను అయితే మనం నష్టపోయామో, ఎన్ని అడవులు అయితే ఈ రోజుల్లో లేవో వాటన్నిటినీ కూడా ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ని మనం పెట్టడం ద్వారా మళ్ళీ ఏమవుతుంది? అడవులు అనేవి మళ్ళీ మనం పునరుద్ధరించడానికి అక్కడ మనకి అవకాశం అనేది దొరుకుతుందన్నమాట. ఎడారు ప్రాంతాలు, కొన్ని ప్రాంతాలు ఏంటి ఎడారులాగా ఉంటాయి. అలా అవ్వకుండా మనం ఆ ల్యాండ్స్ని ఏం చేయాలి? ఎప్పటికప్పుడు అడవులను పెంచడానికి కానీ ఏదో ఒక ప్లాంట్ని పెట్టడం కానీ చేయాలి. అంటే ఎడారు ప్రాంతాలు లేకుండా చూసుకోవాలి. ఆల్రెడీ ఎడారులు అనేవి ఆల్రెడీ ఉన్నాయి, అవునా? అవి ఆల్రెడీ ఎడారులే. కానీ మంచి నేలను కూడా మనం ఎడారులుగా చేయాల్సిన అవసరం లేదు కదా, అవునా? అది ఇక్కడ చెప్తున్నారు. నేలకోతను అరికట్టడం, అలాగే పోడు వ్యవసాయాన్ని అరికట్టడం వంటి చర్యల ద్వారా అడవులను సంరక్షించాలి. నేలకోత, ఇప్పుడు నేలకోత ఎలా అరికట్టాలంటే ప్లాంట్స్ పెట్టడమే, నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ పెట్టటే నేల కోత అనేది ఉండదు అక్కడ. అలాగే పోడు వ్యవసాయాన్ని అరికట్టడం, ఇది కూడా పోడు వ్యవసాయం అంటే తెలిసిందే కదా మీకు. అలాగే మనం మళ్ళీ బయాలజీ రిలేటెడ్ టాపిక్స్లో మనం వీటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అరికట్టడం వంటి చర్యల ద్వారా అడవులను సంరక్షించాలి. వీటన్నిటి చర్యలు ఇటువంటి జరగకుండా సంరక్షించుకోవాలన్నమాట. సహజ వనరుల సంరక్షణ వల్ల ఎన్నో వృక్ష జంతుజాలాలను కాపాడటం ద్వారా జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవటం జరుగుతుంది. సహజ వనరులు ఎప్పుడైతే మనం సంరక్షిస్తామో దానివల్ల ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ని, నెంబర్ ఆఫ్ యానిమల్స్ని మనం ఏం చేసుకుంటున్నాం? కాపాడుకోగలగటం ద్వారా జీవ వైవిధ్యం కాపాడుతున్నాం. జీవ వైవిధ్యం కాపాడటం వల్ల ఏంటంటే ఇది బ్యాలెన్స్డ్గా ఉంటుంది పర్యావరణం అనేది. ఏ ఒక్క ప్లాంట్ లేకపోయినా, ఏ ఒక్క యానిమల్ లేకపోయినా, ఏ ఒక్క బర్డ్ లేకపోయినా ఈ జీవ వైవిధ్యం అనేది చాలా దెబ్బతింటుందన్నమాట. ప్రతి ఒక్క దాని యొక్క రోల్ అనేది చాలా కీలకం ఈ జీవ వైవిధ్యంలో. సో అదే ఇక్కడ చెప్తున్నారు. ఈ విధంగా ఏంటంటే సహజ వనరులను మనం పరిరక్షించుకోవాలి. ఈ సహజ వనరులు పరిరక్షించడంలో ఇలా యూజ్ అవుతుంది అని ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్, జీవశాస్త్రం నూతన పరిశోధనలు. జీవశాస్త్రంలో నూతన పరిశోధనలు కూడా వచ్చాయంటే ఎస్ వచ్చాయి. బయోటెక్నాలజీ మనకు తెలిసిందే కదండి. దానివల్ల ఏంటంటే మనిషికి ఉపయోగపడే మొక్కలు, మనకి మానవ జీవితాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడే ప్లాంట్స్ కానీ యానిమల్స్ని కానీ ఏం చేస్తున్నారంటే బయోటెక్నాలజీని ఉపయోగించి కృత్రిమంగా సృష్టించడం జరుగుతుంది. ఆర్టిఫిషియల్గా వాటిని క్రియేట్ చేస్తున్నారు. ఎందుకు?
ఇది కూడా మానవుని యొక్క సంక్షేమం కోసమే. బయోటెక్నాలజీని ఎక్కువగా దేనికోసం యూజ్ చేస్తున్నారంటే బికాజ్ ఆఫ్ హ్యూమన్స్. వాళ్ళ యొక్క సంక్షేమం కోసం, వాళ్ళ యొక్క వెల్ఫేర్ కోసం, వాళ్ళు మంచి క్షేమంగా ఉండటం కోసం మాత్రమే ఈ బయాలజీ రిలేటెడ్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు. దాంట్లో ఒకటే బయోటెక్నాలజీ. దానివల్ల ఏంటంటే మనిషికి ఎటువంటి మొక్కలు యూజ్ అవుతున్నాయి, ఎటువంటి జంతువులు యూజ్ అవుతున్నాయి, వాటి గురించి తెలుసుకొని వాటిని ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేయడం అనేది ఇక్కడ జరుగుతుందన్నమాట. అట్ ద సేమ్ టైం బయోకెమిస్ట్రీ వల్ల మందులు, ఎంజైమ్స్, విటమిన్లు, ప్రోటీన్లు తయారు చేస్తున్నారు. నాట్ ఓన్లీ బయోటెక్నాలజీ ఇక్కడ ఏం చేస్తున్నారు, బయోకెమిస్ట్రీని కూడా ఏం చేస్తున్నారు, రోజు రోజుకి డెవలప్ చేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు దీనివల్ల అంటే రకరకాల మందులు అనేవి అందుబాటులో ఉంటున్నాయి. ఎంజైమ్స్ను కూడా ఏం చేస్తున్నారు, ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేస్తున్నారు నవైడేస్. అలాగే విటమిన్స్, ప్రోటీన్స్, వీటన్నిటిని కూడా ఏంటంటే బయో కెమిస్ట్రీ ద్వారా వీటిని ఆర్టిఫిషియల్గా కూడా క్రియేట్ చేయటం జరుగుతుంది. ఓకేనండి. అలాగే రేడియేషన్ బయాలజీ వల్ల రేడియోధార్మికత నుండి రక్షణకు మార్గాలు తెరవబడుతున్నాయి. రేడియేషన్ బయాలజీని కూడా ఈ రోజుల్లో డెవలప్ చేస్తున్నారు. ఏదైతే రేడియోధార్మికత వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారో హ్యూమన్ బీయింగ్స్ అని వాళ్ళకి రక్షణ కలిగించడం కోసం ఇది ఒక వేని తెరిచిందనమాట. ఎవరు, రేడియేషన్ బయాలజీ అనమాట. అంతరిక్షంలో ప్రయాణం చేయగలుగుతున్నామన్నా కూడా ఈ డెవలప్డ్ బయాలజీ వల్ల మాత్రమే. మహమ్మారి వ్యాధుల మందుల సృష్టికి బీజం పడింది. సో చాలా ప్రాణాంతకమైన వ్యాధులు అనేవి చాలా చూశారు మనం ఇంతకుముందు రోజుల్లో, అంటే పూర్వకాలంలో కానీ గడిచిన రోజుల్లో కానీ చాలా చూశారు, అవునా. అటువంటి వ్యాధులు ఇక నయం కావు, ఇది వస్తే ఇంకా చనిపోవటమే అన్న వాటికి కూడా ఏం చేశారు, మందులు కనిపెట్టడానికి బీజం పడింది. అంటే బికాజ్ ఆఫ్ దిస్ టెక్నాలజీ, మన జీవశాస్త్రం, మన విజ్ఞాన శాస్త్రంలో ఉన్న టెక్నాలజీని, దాని యొక్క పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మాత్రమే వాటిని డెవలప్ చేసి ఆ మహమ్మారి వ్యాధులకు ఏం చేస్తున్నారు, అక్కడ మెడిసిన్స్ కనిపెడుతున్నారు. అక్కడతో అది ఎంత ప్రాణాంతకమైన వ్యాధి అయినప్పటికీ అదేమవుతుంది, ఆగిపోతుంది. ఇదంతా ఎవరి వల్ల అయింది అంటే బికాజ్ ఆఫ్ అవర్ బయాలజీ, బికాజ్ ఆఫ్ అవర్ సైన్స్. విజ్ఞాన శాస్త్ర రంగంలో జరిగే కార్యక్రమాలు అనేక పరిశ్రమల స్థాపనకు, తద్వారా వ్యక్తుల సమాజాల అభివృద్ధికి అవకాశాలు కల్పిస్తున్నాయి. జీవశాస్త్ర రంగంలో జరిగే కార్యక్రమాలు అంటే నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటారు ఈ ఫీల్డ్స్లో. అక్కడ ఏంటంటే అనేక పరిశ్రమల స్థాపన, నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనేవి వస్తున్నాయి. దాని ద్వారా ఏం జరుగుతుందంటే వ్యక్తుల సమాజాల అభివృద్ధికి, ఒక పర్సన్ డెవలప్మెంట్ అవుతున్నారు అంటే తనకి అక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. అలాగే సమాజం, ఒక పర్సన్ అంటే ఇంకా ఒక ఇండస్ట్రీ అంటే 1 or 2 పర్సన్స్ కాదు అక్కడ కావాల్సింది, నెంబర్ ఆఫ్ కావాలి, చాలామంది కావాలి అక్కడ వర్క్ చేయడానికి. దానివల్ల ఏం చేస్తుంది, సమాజాల అభివృద్ధి జరుగుతుందన్నమాట. దానికి ఒక అవకాశం అనేది ఇక్కడ పడుతుంది అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ జీవశాస్త్రం పర్యావరణం అనే టాపిక్ని నెక్స్ట్ క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.